సహోదరి సహోదరులరా, ఈరోజు ఉన్నది కూడా ఎంతో సంతోషకరము ఆనందకరమైన రోజు. ఈ రోజున మన విచారణ పండుగను ఘనముగా కొనియాడుతూ ఉన్నాం. ఈ విచారణ పునీత కార్మిక జోజప్ప గారికి అర్పించబడిన విచారణ. ఈ యొక్క శుభ సందర్భంలో మీ విచారణకర్తలు మాథ్యూ ఫాదర్ గారికి, మీ అందరికీ ఇక్కడ చేరిన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లగా పరలోకపు ద్వారం వద్ద పునీత పేరు అలా పంపిస్తున్న తరుణంలో పరలోకంలో కొత్త మొఖాలు కనపడ్డాయి. కొత్త వారు ఆయనకు అర్థం కాదు. నేను ద్వారపాలకుని, నాకు తెలియకోకుండా ఈ పరలోకం కొత్త వారు ఎలా వచ్చారని ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ కొత్త వారు పెరిగిపోతున్నారు ఎలా అని ఆలోచించి ఆయన పరలోకానికి వెళ్ళి చూస్తాడు. చూస్తే ఒక చోట పునీత జోజప్ప గారు ఆయన కిటికీని తెరిచి తన భక్తులను తాడుతో పైకి లాగుతాడు. ఆయన వడ్రంగి కదా, ఆయన కిటికీలు గేట్లు తెలుసు, మూయటం తెలుసు. ఆ విధంగా ఆయన కిటికీ తెరిచి తీస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ఆశ్చర్యపడ్డారు. ఇది ఎలా నువ్వు చేస్తావు, ఇది మంచి పద్ధతి కాదు, ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్తారు. చెప్పి తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, రిపోర్ట్ చేస్తారు. అప్పుడు తండ్రి దేవుడు పిలిచి, నువ్వు ఇట్లా చేయడం మంచిది కాదు, పరలోకంలో స్థలం ఉండదు, ఈ విధంగా అయితే నువ్వు పరలోకాన్ని వెళ్ళిపోవని చెప్పినప్పుడు ఇక జోజప్ప గారు బట్టలు సర్దుకుంటూ ఉంటారు వెళ్ళిపోవడానికి. ఇది మరియమ్మ గారు చూస్తారు. మీరు ఎక్కడికి వెళ్తారంటే నన్ను వెళ్ళిపోతున్నాడు, నువ్వు వెళ్ళిపోతే నేనేం చేస్తానని చెప్పి మరియమ్మ గారు కూడా బట్టలు సర్దుకుంటారు. ఇది చూసి యేసేపు కూడా చూస్తారు, బాలు యేసు. మన ప్రభువు చూసి ఏంటి ఎక్కడికి వెళ్తానంటే నన్ను వెళ్ళిపోమన్నారు పరలోకం గురించి అని చెప్తే, ఎవరెవరు నేను మీ అమ్మ మరియమ్మ వెళ్ళిపోతున్నాను చెప్పినప్పుడు ఆ ప్రభు కూడా ఆయన బట్టలు చదువుకున్నాను. ఆయన బట్టలను వెళ్తూ వెళ్తుంటే పవిత్రాత్మ దేవుడు నేను ఎక్కడేం చేస్తాను, మీరు వెళ్ళిపోతుందని చెప్పి ఆయన వెంట వెళ్తూ ఉన్నాడు. తర్వాత తండ్రి దేవుడు మీరంతా వెళ్ళిపోతే నేను చేస్తాను, నేను కూడా మీతో వస్తాను చెప్తున్నప్పుడు ఆ పేరు వచ్చి జోజప్ప గారి కాళ్ళ మీద పడి, బాబు క్షమించండి, మీ భక్తులు మీరు పరలోకాన్ని తీసుకురండి అని చెప్తాడు. కదా జోజప్ప గారు, సెయింట్ జోసెఫ్ ఇస్ వెరీ పవర్ఫుల్ సెయింట్, చాలా శక్తివంతుడు. ఆయన భక్తులను పరలోకాన్ని తారుమారు చేయగలడు, ఆయన భక్తులను పరలోకాన్ని కూడా తీసుకుని వెళ్ళగలడు. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, జోజప్ప గారి భక్తి కలిగిన వారు, వారికి ఎటువంటి లోటు ఉండదు. ఆయన చాలా పవర్ఫుల్గా చెప్పిన శక్తివంతమైన పునీతుడు. ఆయన నమ్ముకున్న వారు ఏనాడు కూడా ఏ ఇబ్బంది పడరు. కాబట్టి ఆయన తిరుగుకుండా ఏ విధంగా పోషించాడో మనకు. ఇది దైవ సందేశం, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సందేశం. ఆ ప్రభు మనం కూడా కోరేది అది, కష్టపడాలి, పని చేయాలి. కానీ మొదటి పట్టణంలో విన్నా దేవుడు కూడా కష్టపడి పనిచేశాడు. మొదట్లో ఈ సృష్టిని సృష్టించడానికి, ఆయన సృష్టించిన తర్వాత అసలైన సృష్టి ఈ మానవుని సృష్టించడానికి ఆయన అవునుగా కనలేదు, ఆయన చేతులతో చేశాడు, కష్టపడ్డాడు మనం సృష్టించడానికి. ఆ ప్రభువు మనం కష్టపడి పనిచేసిన మనము కూడా దేవునిలాగా కష్టపడాలి, పని చేయాలి, మన యొక్క జీవితాన్ని మనమే పోషించుకోవాలి. ఒకరి మీద ఆధారపడి జీవించడం మంచిది కాదు. కాబట్టి ఎవరికి తగిన రీతిలో వారు కష్టపడాలి. చిన్నపిల్లలు కష్టపడాలి, యవ్వనస్తులు యవ్వన ప్రాయంలో యవ్వనస్తులుగా కష్టపడాలి, తల్లిదండ్రులు ఆయన కష్టపడాలి, ప్రతి భక్తుడు కూడా కష్టపడాలి. కాబట్టి ఈ రోజున జోజప్ప గారు తన జీవితాన్ని మనకి బోధిస్తూ నాలాగా మీరు ఉండాలి అని తెలియజేస్తున్నారు. పిల్లలు 1955 సంవత్సరంలో మే 1వ తారీఖున ఇటలీ దేశంలో వాటికన్లో ఈ శ్రామికులందరూ కూడా గుమికూడినప్పుడు ఆనాటి పాపు గారు చూస్తారు. చూసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమిటి ఆలోచన అంటే, వీరికి ఒక పునీతుడు ఉంటే మంచిది, వీరికి పాలనా పునీతుడు నేను ఇవ్వాలి అని అనుకుని ఆయన ఆ రోజున మే 1ని మన జోజప్ప గారిని కార్మికులకు పాలకాశిష్యులుగా ప్రకటిస్తారు. పోపు గారి యొక్క గొప్ప ఆలోచన, కారణం వీరికి ఒకరు ఉండాలి, వీరికి ప్రార్థన చేసేవాళ్ళు ఒకరు ఉండాలి, వీరిని నడిపించేవాళ్ళు ఒకరు ఉండాలని ఆశపడి
పునీత కార్మిక జోజప్ప గారిని పాలకాశీస్సులుగా చెప్పలేదు. ఈ రోజున మన యొక్క దేవాలయం పేరు కూడా పునీత కార్మిక జోజప్ప గారి దేవాలయం. కారణం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేదవారు, బీదవారు, కష్టపడి తప్ప బ్రతకనటువంటి వారు. కాబట్టి ఈ రోజున ఈ విచారణ ఏర్పడినప్పుడు, ఈ దేవాలయం నిర్మించినప్పుడు మనల్ని తలంచి ఈ యొక్క విచారణను పునీత కార్మిక జోజప్ప గారికి అర్పించాం. ఆయన ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ మనతో ఉండాలి. కష్టపడి పనిచేసే మనందరం కూడా చెమట వచ్చి ఈ ఎండలు, ఈ రోజున ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. అయినా తప్పదు, పని చేయకపోతే మనం జీవించలేము. కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితాల గురించి యోచించుకొని మనము పునీత జోజప్ప గారిని మనం ఆలస్యంగా తీసుకోవాలి. ఆయన తిరు కుటుంబం పోషించాడు. తిరు కుటుంబ పోషణ కోసం కష్టపడ్డాడు. కుటుంబాన్ని సాగటానికి ఆయనకు అప్పచెప్పబడినటువంటి మరియ తల్లిని, యేసుప్రభుని సాగటానికి ఆయన ఈ వృత్తిని చేపట్టాడు, కష్టపడ్డాడు. వీళ్ళ రోజున జోజప్ప గారు తనకు అప్పచెప్పిన పనిని తూచా తప్పకుండా చేశాడు. దేవునికి భయించాడు. ఆయన గురించి బైబిల్లో చాలా తక్కువగా మనకి రాయబడింది. ఆయన గురించి రాసే తప్ప ఆయన మాట్లాడిన మాట ఒక్కటి లేదు. మాట్లాడకుండా పనిచేసినటువంటి పునీతుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు జోజప్ప గారు. మనకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. కాబట్టి ఇది కాదు, మనకి మాటలు తక్కువ ఉండాలి, చేతలు ఎక్కువగా ఉండాలి. మన ఇంట్లో వాగుతూ ఉంటాం, వాగేవాళ్ళు ఎక్కువ, పనిచేసేవాడికి తినేవాళ్ళు కూడా ఎక్కువ. కాబట్టి ఈరోజు మనం ఆలోచించే మన యొక్క పనిని మనం చేయడానికి ప్రయత్నించాం. జోజప్ప గారు కాదు. కాబట్టి ఆయన వడ్రంగి వృత్తి చేపట్టాడని బైబిల్లోనే మనకి వివరించబడింది. ఈనాటి సువిశేషంలో 13వ అధ్యాయంలో ఈయన వడ్రంగి కుమారుడు కాడా. యేసు ప్రభు నజరేతు వచ్చి అక్కడ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన యొక్క వాక్చాతుర్యాన్ని, ఆయన జ్ఞానంలో చూసి అక్కడ వారంలో కూడా ఈయన వడ్రంగి కుమారుడు కదా, ఇంత జ్ఞానంలో బోధిస్తూ ఉన్నాడని ఆశ్చర్యపడ్డారు. ఆ వడ్రంగి కాడా అన్నటువంటి ఆ మాటే మనము జోజప్ప గారి గురించి ఈరోజు జ్ఞానం చేస్తున్నాం. ఆయన చేపట్టినటువంటి వడ్రంగి వృత్తి అనగా కార్మికుడు. కాబట్టి ప్రియులారా, ఈ కార్మికులుగా మనకు ఒక ఆదర్శాన్ని ఇస్తూ మనము కూడాను ఆయనలాగా మనం ఉండాలి. ఈరోజు ప్రియులారా, మనము కష్టపడేది మనము అనుభవిస్తూ ఉన్నది ప్రశ్న. ఈరోజున మనము కీర్తన 128వ కీర్తన మనం చదువుకున్నప్పుడు కదా, యెహోవా యందు భయభక్తుల నరుడు ధన్యుడు, వారు తన కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఈ రోజున మనం చూస్తే చాలా బాధాకరం. అందరు కష్టపడేవాడే. మరి కుటుంబంలో అప్పులు ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు. ఈరోజు మనము పనికి వెళ్తే 2, 3 నీ కుటుంబంలో వెళ్తే 1000 రూపాయలు తక్కువ లేదు. 1000 × 30,000, 30,000 × 12 నెలలు 3,60,000. ఇంత డబ్బు మనకు వచ్చిన పేదరికంలో ఎందుకు ఉంటున్నారు? ఎవరిని మన పేదవారు చేశారు? ఎవరు దీనికి కారణం? యేసు జోజప్ప గారు చూస్తే ఆయన కష్టపడింది కుటుంబానికి ఇచ్చాడు. ఈ రోజున మన కష్టపడింది అనుభవించకపోవడానికి కారణం దేవుని యందు భయభక్తులు లేదు, దేవుడు అంటే భయం లేదు, విశ్వాసము లేదు, నమ్మకం లేదు. దేవుని ఆలయానికి రాము, ప్రార్థన చేయాలి, జపమాలు జపించాలి, మరీ తల్లిని మనం కొనియాలి. ఈ విధంగా ఎన్నో మనకు అడ్డంకులుగా ఉన్నాయి. అందుకే మనం ఎంత సంపాదించినా, ఎక్కడ వేసిన బంగ్లే తాగే మన కుటుంబంలో ఏడ్పు పెడబొబ్బు. కారణం ఏంటంటే సంపాదించిన సంపద మనము కాదు అనుభవించేది, ఎవడో అనుభవిస్తారు. నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట. ఈ ప్రాంతం అంతా పేదవాడు. ఎవరు చేశారు పేదవాడు? మీరు పేదవాళ్ళు అయితే ఎవడో ఏం చేయరు. మీకు వచ్చిన డబ్బు ఏం చేశారు? దాని లెక్కలేంటి? 20 రోజులు సంపాదిస్తే మనం పోషించేది భార్యాభర్తలు కాదు కానీ సాదా కొట్టోని, ఆ భార్యని, ఆ బిడ్డని. ఈరోజు మనము కష్టపడి చెమటోటి సంపాదిస్తే మన బిడ్డలు, మన భార్య తినవలసి ఉండగా వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. కనీసం జ్ఞానము, బుద్ధి కూడా మనం చూడగా ఈరోజు కనువిప్పు కలిగి ఉన్నారు. జోజప్ప గారిని ఆదర్శంగా తీసుకున్నాం. తిరు కుటుంబాన్ని పోషించడానికి కష్టపడ్డారు. తిరు కుటుంబం ఇప్పుడు సంతోషంగా చేశారు. ప్రతి యజమాని
తిరుగు కుటుంబానికి యజమాని జోజప్ప గారు, ప్రతి కుటుంబానికి యజమాని భర్త. జోజప్పలాగా భర్త కూడా కష్టపడి పనిచేసిందని వాడు వాడుకోకూడదు, ఆయనకు కాదు, కుటుంబం కోసం, భార్య కోసం, బిడ్డల కోసం దాన్ని వినియోగించాలి. ఈరోజు చూస్తే స్వార్థం పెరిగిపోయి సంపాద అంతా కూడా ఒక్కడే అనుభవించి పిల్లలను పుస్తపెడుతూ ఉన్నారు, భార్య కన్నీరు తీస్తున్నారు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. కాబట్టి ఈ రోజున ఆలోచించాలి. రోజులు బాగలేవు, మనం అనుకున్న రీతిలో లేవు. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడు కమాడిటీస్ రేట్లు అయితే పెరిగిపోతున్నాయి, రేట్లు బాగా పెరుగుతున్న మన కూలి పెరగట్ల, జీతాలు పెరగట్ల. కాబట్టి మనము చాలా వివేకంతో లేకపోతే, మన జీవితాల గురించి ఆలోచించకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం పిల్లలు. కాబట్టి ఈ రోజున మనము ఇప్పుడు జోజప్ప గారికి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క జీవితాలలో ఆ జోజప్ప గారిలాగా మనము జీవించడానికి ప్రయత్నించేద్దాం. పిల్లలుగా మనము రోమీయుల పత్రిక 10వ అధ్యాయం 11 ఉండక కష్టపడి ఏం చేయాలి? పని చేయుడు. ఇది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యందు విశ్వాసము, నమ్మకం కలిగిన వాడు ఈ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి. పిల్లలుగా సోమరులై ఉండక కష్టపడి పని చేయాలని మనకు వాక్యం బోధిస్తుంది. అదేవిధంగా తెస్సలోనిక పత్రిక రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 11వ వాక్యములో, మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరు పని లేదనియు మేము వినియుండుటచే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలెనని, జీవనోపాధికై కష్టపడి పని చేయవలెనని యేసుక్రీస్తు ప్రభు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము. ఇది హెచ్చరిక, సూచన. హెచ్చరికలను పాటించువాడు బ్రతుకుతాడు, హెచ్చరికల కన్నా పరిచయం పెట్టేవాడు నాశనమైపోతాడు. కాబట్టి ఈ రోజున దేవుడు ఈ రోజున హెచ్చరించేది ప్రతి ఒక్కరికి, వీరు వారిని తేడలేదు, ఎవరైనా సరే కష్టపడి పనిచేయాలని వాక్యం బోధిస్తున్నది. ఎవరైతే కష్టపడతారో వాడి మాత్రమే ఆహారానికి అర్హుడు. కాబట్టి ఆలోచించండి. పని చేయని వాటికి అన్నం పెట్టడానికి సాధించు, పని చేసినట్టుగా అన్నం, లేకపోతే ప్లేట్ బోలు వచ్చేది. పిల్లలది నిజం. ఒక్కడు కష్టపడితే 10 మంది తినే రోజులు ఇవి. మిగతా వాళ్ళ కాళ్ళ మీద కలిసి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే బదులు ఏదో పని చేస్తే కనీసం 10 రూపాయలు వస్తుంది. ఈరోజు ఇలాంటి బద్దకస్తులు చాలామంది అన్నారు. బద్దకస్తులు నిద్రపోవటం, లేవటం, తినటం, బలిపడిపోవటం, ఇదే నా జీవితం. ఇస్ నాట్ లైఫ్, ఇది నా జీవితం. కాబట్టి ఈరోజున మనకి దేవుడు తన వాక్యం ద్వారా బోధిస్తూ ఇలా మనం ఎలా ఉండాలి, జోజప్ప గారినే మనకి ఒక ఆదర్శంగా వచ్చి, ముఖ్యంగా ఈ విచారణ, ఈ యొక్క గుడ్లవరి విచారణ, కార్యక జోజప్ప గారికి అర్పించబడిన విచారణ, ఆయన పాలక పునీతుల ఈ విచారణలో ప్రజలందరూ కూడా ఆయనను అనుకరించాలి, అనుసరించాలి. ఇది భక్తి, ఇది మన భక్తి. కాబట్టి జోజప్ప గారి పండుగ చేసుకుంటే అందరూ చేసుకుంటారు, ప్రపంచంలో అందరూ చేస్తూనే ఉన్నారు. కానీ మీకు ఒక ప్రత్యేకత ఉంది. మీకు పాలకాశిస్సులైనటువంటి జోజప్ప గారి భక్తి అనేది ఆయనలాగా జీవించడంలో కనపడాలి. ఆయనలాగా మీరు కష్టపడి పనిచేసి దానిని వృధా చేయకోకుండా, దుర్వ్యసనాలకు, చెడు వ్యసనాలకు వాడుకోకుండా మీ కుటుంబ అభివృద్ధి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ ఆరోగ్యం కోసం వినియోగించాలి. ఇది జోజప్ప గారు ఆశపడేది. కాబట్టి ఇది మనము ఇచ్చేటటువంటి ప్రియుల మన భక్తి. కాబట్టి ఈరోజున ఆలోచించి మనం ఎలా మన బ్రతుకులు ఉన్నాయి ఒక్కసారి గమనిద్దాం. నిజం ప్రియులరా, మనము అలా బద్ధకంగా పని చేయకుండా ఇలా ఉంటే మన బ్రతుకులు ముందుకు సాగు, మనం అభివృద్ధి చెందాలి. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలాగా ఉండాలి. కలెక్టర్ బిడ్డ కలెక్టర్ బిడ్డలాగానే ఉంటాడు, పేదవాడుగా ఉండడు. అలాగే దేవుని బిడ్డ, మన దేవుడు అందరికంటే గొప్పవాడు. కాబట్టి మన దేవునికి తగిన బిడ్డలుగా ఆ స్థాయిలోనే మనం ఉండాలి. దిగజారిన స్థాయిలో మనం ఉండకూడదు. దేవునికి అమానకరముగా మనం జీవించకూడదు. మనం చూసి అందరూ గౌరవించాలి, మన దేవుని గుర్తించాలి, మన ప్రభుని వారు కూడా ఆరాధించి ఆ ప్రభుని విశ్వసించినమాట. మనల్ని బట్టి, మన జీవితాలను బట్టి మన దేవునికి ఘనత మహిమ.
కాబట్టి మనకు తెలుసిన మన బ్రతుకులను బట్టి సాక్షులు. ఈరోజున ఉత్థాన క్రీస్తు యొక్క దినాల్లో మనం ఉన్న ఈ పాస్కర్ కాలంలో కాలం చేయటం వృధా పిల్లలు. కాబట్టి ఈరోజున చీకటిని కలిగించి వెలుగునిచ్చాడు. పాస్కా ఆ పండుగ రోజు మనం చూస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ వెలుగు, క్రీస్తు జ్యోతి. ఆయనను మనము సమీపిస్తే ఆయన వెలుగు మనకి ప్రసాదించబడుతుంది. వెలుగనగా శాంతి, సమాధానం, ఆనందము, సంతోషం, ఆయుధాలు, ఐశ్వర్యం ఇవన్నీ కూడా. ఇది మనకు కావాలంటే పిల్లలుగా మనం దేవుని చెందుకు రావాలి. ఈ రోజున మనకు అండగా పునీత జోజప్ప గారు ఉన్నారు. పునీత జోజప్ప గారికి ప్రార్థన చేసుకున్న మన కుటుంబాలను సమర్పిద్దాం. తిరు కుటుంబాన్ని ఏ విధంగా ఆయన కాచి కాపాడి మరియ తల్లిని, యేసు ప్రభుని ఎలా రక్షించాడో మనకి కూడా రక్షిస్తారు. ఈరోజు నా సువిశేషంలో మనం చూస్తే ఆ ప్రజలందరూ కూడా ఇతని తల్లి మరియమ్మ కాదా, ఇంకా యాకోబు, యోసేపు, సీమోను, యోధాలు ఇతని సోదరులు కదా, మిగతా సోదరుడు కదా అని వారు తెలియక సంబోధిస్తారు. దీనిని తీసుకుని అనేక మంది ఒక్కరే మాట్లాడుకుంటున్నారు. ఇక మరియ తల్లికి బిడ్డలు ఉన్నారు. మరియ తల్లికి బిడ్డలు లేరు పిల్లలు. ఆమె జన్మ పాప రహితోద్భవి, నిష్కళంక మాత, నిత్యము నిష్కళంక మాత. ఒక సమయంలో నిష్కళంక మాత, ఇంకో సమయం నిష్కళంక మాత కాదనేది కాదు. దేవుడు ఆదిలోనే ఆమె నిష్కళంక మాతగా చివరి వరకు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరియ మాత నిత్యము నిష్కళంక మాత, ఆమె ఎప్పుడు కూడా నిత్య కన్యక. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కదా. దీనికి మనం అర్థం చేసుకోవాలి. యూదా తెగలో అందరినీ కూడా ఆయన సోదరులుగా భావిస్తారు, పిలుచుకుంటారు. కాబట్టి అది వాళ్ళ సాంప్రదాయం. అది తెలియక మన వాళ్ళు ఏదో మరింతకు బిడ్డలు ఉన్నారు, వారు ఉన్నారు, ఇది పొరపాటు. మీరు ఖండించాలి, మీకు తెలియాలి. యూదా మతములో, యూదా తెగలో అదొక భాగం. అది యూదా తెగలో అంటే జాతి వారందరూ కూడా అందరినీ సోదరులుగా పిలుచుకుంటారు. అక్కడ అన్న, తమ్ముడు అలా అని చెప్పేసి మరియ తల్లికి ఇలా అంకితం ఇవ్వటం అనేది దేవుడు మంచిది కాదు. వీళ్ళు అర్థమైతే యేసు ప్రభు కలవరి కొండ మీద చనిపోతున్న సమయంలో మరియ తల్లి యోహానుకు ఉన్నారు. యేసు ప్రభు తల్లితో ఉంటాడు, మా నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్తారు. బిడ్డలు ఉంటే ప్రభు యోహాను మరియ తల్లికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన తల్లిని గురించి ఆలోచించాడు. కాదు, ఒంటరి అయిపోయింది. ప్రభు యొక్క బహిరంగ జీవితానికి ముందే జోజప్ప గారు చనిపోతారు. ప్రభు కూడా శిలువ మీద మరణిస్తూ ఉన్నాడు. తన తల్లి, ప్రేమించిన తల్లి, తన కన్న తల్లి ఏకాకి అయిపోతున్నప్పుడు తోటనివ్వటానికి కోసం యోహాన్ని ప్రసాదిస్తాడు. తల్లికి కూడా యోహానికి ఎదుగు తల్లిగా ఇస్తాడు. మనకి దేవుడు ఇంతగా మన ప్రేమించి ఆ తల్లిని మనకు తల్లిగా ఇచ్చాడు. ఇది మనందరూ కూడా ఆమె బిడ్డలమే, మనందరూ కూడా ఆమెకు సోదరులు లాంటివండి. మనందరూ ఆమె కన్న బిడ్డలు కాదు, మనందరూ ఆధ్యాత్మిక బిడ్డలు. కాబట్టి తెలిసిన మనందరూ కూడా ఆ తల్లిని మనం గౌరవించి నిత్య కన్యకగా ఆమెను మనం కొనియాడాలి. నిష్కళంక మాత, పాపము లేని మాత, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ భయదేవుడు కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించి మనం ఆ తల్లికి సాక్షించేవారం. మనం పిల్లలుగా పోప్ ఫ్రాన్సిస్ గారికి ఇష్టమైనటువంటి స్వరూపం ఉంటుంది. చెప్పగలరా దీంట్లో? పోప్ ఫ్రాన్సిస్ గారికి ఇష్టం ఇప్పుడు ఈ కాలంలో అది చాలా చోట్ల నేను చూస్తాను. నాకు ఆశ్చర్యం వేసింది. మొన్న నిర్మల్కి వెళ్ళినప్పుడు పెద్ద స్వరూపం చూశాను. ఏంటి ఇది అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే జోజప్ప గారు పరుండి ఉన్న స్వరూపం చూసారా మీరు? మనం ఎప్పుడూ అలాంటి స్వరూపాన్ని చూస్తాం. చూసారా పక్కన మంచి అందమైన స్వరూపం. కానీ ఈ కాలంలో ఎక్కువగా పరుండి ఉన్న కారణం ఏంటంటే యోసేపు గారు నిద్రించినప్పుడు ఆయనకు సమస్య వస్తుంది. మరియ తల్లి గురించి సమస్య వచ్చినప్పుడు దేవుడు దూతను పంపించి ఇదిగో ఆ సమస్యను తీసివేస్తాడు. దేవుడు తన యొక్క సందేశాన్ని ఇదిగో మరియ తల్లి పవిత్రాత్మ చేత గర్భం ధరించిన విషయాన్ని తెలియజేసి ఆమెను నీవు భయపడక స్వీకరించని చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని వింటాడు. వాక్యాన్ని విని ఆయన ప్రియుల ఆ తల్లిని స్వీకరిస్తాడు. ఈ విధంగా ఆయన సమస్యకు పరిష్కారకుడు. అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ స్వరూపాన్ని ఎక్కువగా ప్రేమించి ఆయనకి ఏమైనా సమస్యలు, బాధలు, కష్టాలు వస్తే ఒక చీటీ రాసి ఈ స్వరూపం కింద ఉంచేవారట. ఆ సమస్యలను కూడా తొలగిపోయాట. ప్రైజ్లో ఇది జోజప్ప గారి యొక్క గొప్ప శక్తి. కాబట్టి ఈ రోజున
మన సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనం ఎక్కడికో వెళ్తాం, మన దగ్గరే మన పాలకాశిస్తులే కార్మిక జోజప్ప గారు మనతో ఉన్నారనే విషయాన్ని మర్చిపోతూ ఆ సమస్యలు ఆయనకు కాకుండా అందరికీ మేము చెప్తాం. అందుకే సమస్యలు అలాగే ఉంటాయి, పరిష్కారం లేదు. ఈ రోజున గమనించాలి, జోజప్ప గారు మన సమస్యలను పరిష్కరించేటటువంటి గొప్ప పునీతుడు. కాబట్టి ఈ రోజున మనం ప్రార్థన చేద్దాం. మినుట వలన విశ్వాసము కలిగినది ఒకే ఉంటున్న విశ్వాసంగా దేవుని వాక్యమును బట్టి విశ్వాసము నమ్మకం కలిగిన వాడు దేవుని వాక్కును తూచా తప్పకుండా పాటిస్తాడు, నీతిమంతుడుగా ఎంచబడతాడు. అబ్రహాము దేవుడు నీతిమంతుగా ఎంచాడు, కారణం దేవుని మాటకు కట్టబడి ఆ వాక్యాన్ని నమ్మి ఆయన వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళిపోతాడు పిల్లలు. ఇది నీతి పరుడుగా ఉండవలసినటువంటి గొప్ప విశ్వాస నమ్మకం. ఈరోజు నా పునీత జోజప్ప గారిని కూడా మనం ఆదర్శంగా తీసుకొని ఆ నీతిమంతుడిగా మనం కొనియాడుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఇలాంటి గొప్ప భక్తుడిని మనకు ఆదర్శంగా ఇచ్చినప్పుడు స్తోత్రాలు చేసుకుంటూ ఆయన వలే జీవితం, ఆయన భక్తి బలుగా మనం మారుతాం. ఆయన ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయనను స్వీకరిస్తారో, ఆయన భక్తిని కలిగి ఉంటారో వారందరూ కూడా దీవించబడతారు, లోకములో వారికి స్థానం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా ప్రియుగా పునీత జోజప్ప గారి నుంచి మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబము తెలుగు కుటుంబం పోలి జీవించడానికి దేవుని యొక్క శక్తిని మనం ప్రసాదించమని, మన యొక్క కుటుంబాలకు కార్మిక జోజప్ప గారు మనకి యజమానిగా నడిపించమని, ముఖ్యంగా కార్మికులు కష్టపడే మనము శ్రామికులు మనకు ఆయన అన్నదండగా ఉండి మనం నడిపించమని, తోడుగా ఉన్నామని, అపాయంలో లేకుండా ఆపదలు రాకుండా ఆయన సంరక్షణ ఉంచమని ప్రార్థన చేద్దాం. ఈరోజున ఈ యొక్క సంతోషంగా ఆనందంగా ఉందాం. తెలుగు కుటుంబం ఎల్లప్పుడూ పేదరికం, తెలుగు కుటుంబం పేద కుటుంబం పిల్లలు. జోజప్ప గారు పేదవాడు, ఉన్నవాడు కాదు, అందుకే వడ్రంగి కష్టపడ్డాడు, కార్మికుడిగా ఉన్నాడు. ఎలా చెప్పగలం పేదవాడని? లూకాసు వార్తలో బాలయేసు దేవాలయం సమర్పణ చేసినప్పుడు వాళ్ళు 2 గువ్వలు తీసుకెళ్తారు. గువ్వలు అనేటటువంటి చిన్న ఈ పిట్టలు అనేటువంటి పేదవారు సమర్పించేటటువంటి వస్తువులు. ఉన్నవాడైతే గొర్రెనో మేకనో వాళ్ళు సమర్పిస్తారు. అంత స్తోమత లేదు కాబట్టి, పేద కుటుంబం కాబట్టి, పేదవాడు కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ గువ్వలు తీసుకువెళ్తారు. అయినా ఈనాడు కూడా దళితులు బాధపడలేదు, దేవునికి కంప్లైంట్ చేయాల. ఆయన స్వీకరించాడు, జీవితాన్ని స్వీకరించాడు, దాన్ని అనుభవించాడు, కుటుంబాన్ని పోషించాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఇది గొప్ప విషయం. ప్రతి కుటుంబంలో తెలుగు కుటుంబంలాగా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇది దేవుడు ఆశపడేది, దేవుడు కోరుకునేది. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, చిరునవ్వుతో మనం ఉండాలి. మన బ్రతుకులన్నీ కూడా హ్యాపీగా ఉండాలి. ఇది చివరిగా ట్యాగ్ లైన్, హ్యాపీగా ఉండాలి. ఇది ప్రభు కోరేది. కాబట్టి ఈరోజున పునీత జోజప్ప గారికి మనం స్తోత్రాలు చేసి, దేవుని వందనాలు చేసి, ఆ పునీత జోజప్ప గారి యొక్క పాలనా పనులు మన విచారణను ఉంచమని, ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో తోడుగా ఉండమని, అందరూ కూడా ఉదార స్వభావం కలిగి ఎక్కువ సొమ్మును సమర్పించి త్వరలో ఈ ఆలయ నిర్మాణ ప్రారంభాన్ని చేసుకోవడానికి దేవుని యొక్క సహాయం అందించమని, ముఖ్యంగా కార్మిక జోజప్ప గారు ప్రార్థన చేసి ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా త్వరలో మన దేవాలయాన్ని కట్టుకోవడానికి సహాయపడమని, మన యొక్క విచారణను మళ్ళా దేవునికి సమర్పించి మన యొక్క కుటుంబాలను కార్మిక జోజప్ప గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఆనందంగా సంతోషంగా చేయమని అప్పుడు మనసులో ప్రార్థన చేస్తున్నాం. కలవచ్చు పరిశుద్ధ మాత్రమే గొప్ప స్తోత్రం. పునీత కార్మిక జోజప్ప గారిని మా విచారణకు పాలక చిస్టుగా దేవాలయ స్తోత్రాలు. మేమందరం కూడా పేదవాళ్ళ పేదవాళ్ళు శ్రామికులను ప్రభావ శ్రమిస్తే కష్టపడితే తప్ప బ్రతకలేని జీవులను మా యొక్క పరిపాటులో తోడుగా ఉండండి. మాకు సకాలంలో పనిని మాకు దయచేయండి. ప్రతి సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఇచ్చే సమయాన్ని వాడుకొని మేము మా తోటి వాళ్ళు ఆనందంగా సంతోషంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఆ పనిని ప్రేమించే వారముగా మమ్మల్ని చేయండి. ఆ పనిని శ్రద్ధగా చేయడానికి మాకు నీ కృపను దీవుని దయచేయండి. మమ్మల్ని కాపాడు సంరక్షణ దీవించమని
మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాం తండ్రి. ఆమేన్. మనమందరి లేచినప్పుడు మన విశ్వాసమును ప్రకటించాం. పరలోకమును భూలోకము సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యబడి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం గోదాలను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, ఈ రోజున ప్రత్యేకముగా పునీత కార్మిక జోసెఫ్ గారి యొక్క పండుగను కొనియాడుతున్న మేము వారి యొక్క సుగుణములను పాటిస్తూ విశ్వాసంలోనూ భక్తిలోనూ దేవుని మీద ఆధారపడుతూ కష్టపడుతూ నిజాయితీగా బ్రతికేటటువంటి యోగ్యత మా అందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా శ్రీసభను పరిపాలిస్తున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా మేత్రాసన కాపురులైన జోసెఫ్ రాజుల పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, ఉపాధ్యాయులను, మీ సువార్త సేవ చేస్తున్నటువంటి వారందరినీ ఆశీర్వదించి వారి యొక్క జీవితాల్లో ఎదుర్కొనేటటువంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆత్మదేవునికి అనుగ్రహాలను కుమ్మరిస్తూ దైవరాజ్య వ్యాప్తికై ఎల్లవేళలా వారికి సహాయపడమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా యొక్క విచారణ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. పనిచేస్తున్నటువంటి గురువులను, మాథ్యూ ఫాదర్ గారిని ఆశీర్వదించండి. వారికి సహాయపడుతున్నటువంటి సహాయక గురువులను దీవించండి. పనిచేస్తున్న ఉపదేశ మాస్టర్ గారులను, మరిదడ తల్లులను, సంఘ పెద్దలను, గ్రామస్తులందరినీ ఆశీర్వదించి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత ఘనంగా జరుపుకోవడానికి మీకు కాపుదలను ప్రసాదిస్తూ ప్రత్యేక విధముగా తలంచినటువంటి నూతన ఆలయ నిర్మాణంలో మీకు కాపుదలను ప్రసాదించి సకాలంలో ఆర్థిక సహాయాన్ని, ఇతరమైనటువంటి సేవను ఈ యొక్క విచారణకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ రోజున ఈ యొక్క పూజాబలిని అర్పించడానికి వచ్చిన మైకేల్ ఫాదర్ గారిని ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారు చేస్తున్నటువంటి సేవలు, సువార్త పరిచర్యలో ఎల్లవేళలా వారికి తోడుగా ఉండండి. దయగల సర్వేశ్వర, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి గురువులు, మఠకన్యలు, విశ్వాసులు వీరందరి యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉంటూ ఈ యొక్క విచారణకు ఎల్లవేళలా మంచును జరిగేలాగున మా యొక్క ప్రార్థన, మీ యొక్క దీవెనలతో ఈ యొక్క విచారణను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక వేడుకలు స్వచ్ఛందంగా, ఆర్థికంగా, సేవాపరంగా సహాయపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించండి. ఉదారంగా స్పందించి విచారణ యొక్క ఎదుగుదలలో దోహదపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదిస్తూ మా యొక్క విచారణ ఎల్లవేళ ఆధ్యాత్మికంగా, ఐక్యమత్యంగా బలపడడానికి ఆత్మదేవుని యొక్క అనుగ్రహాలను కృమ్మరించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. అందరూ కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాలను దేవుడు తీర్చాలని, ప్రార్థించమని అడిగినటువంటి వారి యొక్క మనవులు దేవుడు అందచేయాలని, ఈ యొక్క పండుగ ఇంకా ఘనంగా దేవుని యొక్క దీవెనలతో ఎల్లవేళలా కొనసాగబడడానికి దేవుని యొక్క కాపుదల ప్రసాదించబడాలని ప్రార్థన చేద్దాం.
ఈ యొక్క మనవులన్నిటిని మనాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్.